హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు నేను మీకు రైస్లోకి సెట్ అయ్యే పన్నీర్ కర్రీ చూపిస్తాను. ఫస్ట్ ప్యాన్ తీసుకుని ప్యాన్లో ఆయిల్ అండ్ గీ వేసుకుని షాజీరా, క్లవ్, సిన్నమన్, ఇలాచీ వేసుకుందాము. కొంచెం ఫ్రై అయ్యాక ఆల్రెడీ మనం కట్ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి యాడ్ చేసుకోవాలి. నేనైతే 2 ఆనియన్స్ తీసుకున్నాను 200 గ్రామ్స్కి. ఆనియన్స్ ఫ్రై అయ్యేలాగా మనం పక్కన పన్నీర్ ప్రిపరేషన్ చేసుకుందాం. సో పన్నీర్ తీసుకుని మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకుందాం. నాకైతే ఇలా చిన్నగా ఇష్టం, ఫ్లేవర్ బాగా పడుతుంది అనుకుంటాను. నేను కట్ చేసుకున్న పన్నీర్లో కారం, సాల్ట్, పసుపు, ధనియాలు, జీలకర్ర పౌడర్ అండ్ హోమ్మేడ్ గరం మసాలా ఇవన్నీ వేసుకుని అండ్ పక్కన పెట్టుకున్న మన ఆనియన్స్ని కూడా ఫ్రై చేస్తూ ఉండండి, నేను చేస్తున్నట్టు. సో పన్నీర్కి అవన్నీ బాగా పట్టేలా మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ పన్నీర్ మనం ఫ్రై చేసుకోవాలి. సో డీప్ ఫ్రై అన్నా చేసుకోవచ్చు, కానీ నేను డీప్ ఫ్రై అంత ప్రిఫర్ చేయను. సో ప్యాన్ ఫ్రై చేసుకుంటాను. లిటిల్ బిట్ ఆయిల్ వేసుకుని అన్నీ ఈవెన్గా అడ్జస్ట్ చేసుకుని ఫ్రై చేసుకుంటాను. ఇక్కడ మనకి ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి. సో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. సో కొంచెం ఫ్రై చేశాక నేను మళ్ళీ ఆ సైడ్కి షిఫ్ట్ అవుతాను. పన్నీర్ని 2 సైడ్స్ ఫ్లిప్ చేసుకుంటూ కాల్చుకోండి. నాకైతే ఇలా చాలా ఇష్టం. నేనైతే 1 by 1 ఇలాగే లాగించేస్తాను. మీలో ఎంతమందికి ఇష్టం ఇలా ఫ్రై చేసిన పన్నీర్ అంటే? లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. నాకు ఇలా ఫ్రై అయిందంటే చాలా ఇష్టము. నెక్స్ట్ ఆనియన్స్ అండ్ అల్లం వెల్లుల్లి బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు మనం కారం, ధనియాలు, జీలకర్ర పౌడర్ అండ్ సాల్ట్ వేసుకుని కొంచెం ఫ్రై చేసుకుందాము. బాగా మిక్స్ అయ్యేలా ఫ్రై చేసి ఒక 2 minutes ఉంచేసేయండి. నెక్స్ట్ గ్రేవీ కోసం మనం శనగపిండి కానీ గోధుమ పిండి కానీ 1 tablespoon వేసుకుందాము. దీనివల్ల మనకి గ్రేవీ బాగా వస్తుంది. అండ్ నా దగ్గర కసూరి మేతి అయిపోయింది, మీ దగ్గర ఉంటే ఈ టైంలో యాడ్ చేసుకోవచ్చు. ఫ్రై చేసుకున్నాక కొరియాండర్ కూడా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. మిక్స్ చేసుకుని లిడ్ క్లోజ్ చేసి ఒక 5 minutes వదిలేసేయండి. ఫ్లేవర్ అంతా బాగా పడుతుంది. ఇక్కడ మన పన్నీర్ ఫ్రై అయిపోయింది. మనకి బయట అయితే ఇదే ప్రాసెస్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేయిస్తారు. అదే మనకైతే 1 tablespoon ఆయిల్తో పని అయిపోతుంది. నెక్స్ట్ ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయినాయి. నెక్స్ట్ 2 టమాటాస్ తీసుకుని కట్ చేసుకుని మనం మిక్సీ చేసుకోవాలి. స్మూత్ ప్యూరీ వస్తుంది కదా, ఆ ప్యూరీని మనం ఈ కర్రీలోకి యాడ్ చేసుకోవాలి. దీనివల్ల మంచి టేస్ట్ వస్తుంది మనకి కర్రీ. బాగా మిక్స్ చేసుకుని ఒక 5 minutes లిడ్ క్లోజ్ చేసి వదిలేసేయండి. ఇక్కడే ఒకసారి టేస్ట్ చూసుకోండి, మీ స్పైస్ లెవెల్స్ తగినట్టు ఇంకా ఏమైనా యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 1 cup ఆఫ్ వాటర్ వేసి ఒక 2 minutes వదిలేసేయండి. తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న పన్నీర్ వేసి ఒకసారి మిక్స్ చేసుకుని లిడ్ క్లోజ్ చేసేసేయండి. కర్రీ కొంచెం దగ్గరికి అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేయడమే. చూసారా కర్రీ ఎంత ఎమ్మీగా ఉందో. ఈ పన్నీర్ కర్రీ బగారా రైస్, చపాతీ, ప్లెయిన్ రైస్ దేనికన్నా చాలా బాగా సెట్ అవుతుంది. ఒకసారి ట్రై చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.